ఇక ఇంకొక వార్త వచ్చింది ఇక్కడ, అధ్యక్ష రేసులో లేను, రాష్ట్ర పార్టీలో నియామకాలపై చర్చ కూడా జరగలే, నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే, మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతలో ఉన్నా తప్పుడు ప్రచారాలతో నాపై కుట్రలు పన్నుతున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఇది చాలా మంది చర్చించుకుంటా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. వీళ్ళకి వస్తుందట, వాళ్ళకి వస్తుందట, ఈయన అవుతాడట, ఆయన అవుతాడట అంటే బండి సంజయ్ ఆయనతో నేను గాను అని చెప్పేసినట. ఆల్రెడీ గతంలో చేసి ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడే బీజేపీ కొంత అదొచ్చింది, ఊపు వచ్చింది. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఆయన అయితే బాగుంటుందని కార్యకర్తల్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఇక అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఆయన అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకోసం అంటే మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి, ఒకవేళ అట్లా అనుకుంటే ఆయనకు మంత్రి పదవి వేయకపోతుండే. ఇక్కడ ఇప్పుడు బీజేపీలా టీబీజేపీలా ఉన్నటువంటి నాయకులల్లా ఎవరికి అయ్యే అవకాశం ఉందంటే ఫస్ట్ ఈటల రాజేందర్ ఉన్నాడు కదా, ఈటల రాజేందర్కి అవకాశం ఉన్నది. అయితే ఈయన ఎంపీగా ఉన్నాడు ఇక్కడ. సో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చేయలేదు, అవ్వలేదు. కాబట్టి తీసుకొచ్చి బీసీ తీసేసి మళ్ళా అధ్యక్షుడిని, ఉన్న బీసీని మార్చేసి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్న బీసీ అధ్యక్షుడిని మార్చేసి ఓసీ అధ్యక్షుడిని పెట్టిరు కదా. సో అదొకటి వ్యతిరేకత ఉన్నది, అదొకటి తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈటల రాజేందర్కి అవకాశం ఉన్నదని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఇదే అక్కడ నడుస్తా ఉంది చర్చ కూడా, అధిష్టానంలో కూడా. ఇంతో పాటు అరవింద్ అని చెప్తా ఉన్నారు. కానీ ఈ ధర్మపురి అరవింద్కు ఉన్నటువంటి ఆరగెన్స్ ఏదైతే ఉందో, ఆ పొగరు, ఆ గర్వం, సరే అది పనితో వస్తే పర్వాలేదు, కానీ డబ్బుతో వచ్చిన అహంకారం అనే కనిపిస్తుంది, లేదా అధికారంతో వచ్చినటువంటి అహంకారమే కనిపిస్తుంది. కాబట్టి ధర్మపురి అరవింద్కి అంటున్నారు, కానీ ఇక్కడ అయ్యే అవకాశం లేదు మనకు తెలిసిన కాడికి, మనకున్న సమాచారం చెప్తా ఉన్నా. సేమ్ రఘునందన్ రావుకి కూడా అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో తనను కూడా చేస్తారు అని అంటా ఉన్నారు. కానీ మళ్ళీ అగ్రవర్ణాన్ని తీసేసి అగ్రవర్ణమే పెట్టడం ఎందుకు అనే దాని చోట ఇక్కడ రఘునందన్ రావును కూడా కాదు అని అనుకుంటా ఉన్నారు. ఎట్లా అయినా రెడ్డిని తీసేసి మళ్ళీ రావును పెట్టడం అనేది పెద్ద, అది అసలు అవసరమే లేదు, ఆ చర్య తీసుకోవాల్సిన పనే లేదు అని చెప్పి ఇక్కడ రఘునందన్ రావు పేరు వినపడుతున్నా. కారణం వల్ల ఈయనకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నా కూడా రీజన్ అదే, అందుకోసమే ఆపేసారు. ఆగుతా ఉన్నది అరవింద్. అట్లే ఇంకొక ఇద్దరు పేర్లు వినిపిస్తా ఉన్నాయి, కానీ ఇప్పుడు బండి సంజయ్ అయితే ఇవ్వకపోవడానికి కారణం, అసలు బండి సంజయ్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా తనే అయితే బాగుంటుందని కూడా అనుకుంటారు. కాకపోతే ఆయనకి మినిస్టర్, ఆయన క్యాబినెట్ హోదాలు ఉన్నాడు కాబట్టి, సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఈ రీజన్ తోని బండి సంజయ్ని కూడా కాదనుకుంటా ఉన్నారు. ఇక ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళకి అంత క్యాపబిలిటీ కానీ, అంత అనుభవం కానీ, లేదా దాంతోపాటు పార్టీ పైన అంత ప్రేమ కానీ ఉండదు. అది తెలిసిపోతుంది. అది వాళ్ళని అంచనా చేస్తారు కదా, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా పారామీటర్లు. అందులో ఇక ఈటల రాజేందర్ ఒక్కడే ఎందుకున్నాడు అంటే, ఈయనకు ఉన్నటువంటి ప్లస్ ఒకటే, ఈయన ఫస్ట్ బీసీ సామాజిక వర్గం, దీంతో పాటు ఈయన ఎంపీగా గెలిచిండు, దీంతో పాటు కేసీఆర్ మీద పోరాటం చేసి వ్యతిరేకంగా. అట్లే రేవంత్ రెడ్డి అంటే కూడా గంతే దూరం ఈయనకేందంటే, ఇటు కేసీఆర్ అంటే ఎంత దూరమో, అది కేసీఆర్ అంటే దూరం అంటే ఎట్లా దూరం అయిందో మీ అందరికి తెలుసు కదా, ప్రేమతో కాదు, అది ఆ టైంలో జరిగింది మీ అందరికీ తెలుసు. అట్లా కేసీఆర్కి ఎట్లా దూరం అయిందో ఇక్కడ రేవంత్ రెడ్డితో కూడా అంతే గ్యాప్ ఉన్నది. కాబట్టి ఇక ఉంటే గింటే ఈటల రాజేందర్ని పదవి భరిస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకా 2-3 పేర్లు వినపడ్డా కూడా ఇందులో తిరిగి ఎటు పెట్టి మళ్ళా ఈటల రాజేందర్కే ప్లస్ అని చెప్తున్నారు. ఇక ఈయన మైనస్లు అందరికీ తెలుసు. లెఫ్ట్ భావజ్వాలం, ఈయన మొదటి నుంచి బీజేపీలో ఉన్నోడు కాదు, మొదటి నుంచి బీజేపీలో ఉన్నాయన కాదు, మొన్న వచ్చిన ఆయన్నే, అది గత్యంతరం లేక వచ్చిన ఆయన్నే, ఏదో పార్టీ మీద ప్రేమతో కాదు, పోవాలనుకుంటే కాంగ్రెస్ కూడా పోతుండే. సో అట్లా నాన్ బీజేపీ మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉండగా కూడా ఆయన నాన్ బీజేపీ, ఇక్కడ లెఫ్ట్ భావజాలం ఉన్న ఆయన. ఇక దీంతో పాటు ఈటల రాజేందర్కి ఇంకొక అపకీర్తి ఏమున్నదంటే అవినీతి. ఆ భూములకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, సో పేదల భూములు లాక్కున్నాడు, అసైన్డ్ భూముల్ని కొన్నాడు అని చెప్పుకుంటూ ఇక అవినీతి వల్లనే కేసీఆర్ ఆయన్ని పక్కకు పెట్టిండు, మంత్రి పదవికి వెళ్ళి తీసేసి ఆయనతో బర్తరఫ్ చేసాడు అని చెప్తే ఇక్కడ ఇది ఒకటి ఉంది. అంటే పార్టీకి లాయల్ గా ఉండడో అనేది ఒక అనుమానంతో ఉన్నారు. ఇదొక మైనస్ ఉన్నది. ఒకటి అవినీతి ఆరోపణలు ఉండడము, దాంతోపాటు ఆయన బీజేపీలో మొదటి నుంచి లేకపోవడము, ఆయన భావజాలం అట్లాంటిది కాకపోవడము. ఇక ఇంకొకటి కూడా ఉన్నది, తను బీసీ అయినప్పటికీ మరి వాళ్ళ ఇంట్లో అంతా ఓసీలే కదా, ఇది అసలు ముచ్చటగా. సరే ఆయన ఒక్కైనా బీసీ అయితే అయిపోయానా, మరి అమ్మగారు ఏ సామాజిక వర్గం, మరి పిల్లలు ఏ సామాజిక వర్గం, పిల్లలకు తెచ్చుకున్న కోడన్లు ఏ సామాజిక వర్గం అని చర్చలు విపరీతంగా చేస్తారు. కాబట్టి ఇవి మైనస్లు. సో ప్లస్లతో పోలిస్తే మైనస్లు తక్కువ అనిపిస్తా ఉంది. మేబీ అయితే ఈటల రాజేందర్ అయ్యేటట్టున్నాడు. ఆయన కూడా చాలా అలసిపోయిండు.
మొన్న కూడా ఈ అయ్యేది లేదు పీకేది లేదు అన్నట్టుగా నాకు కాంగ్రెస్ లో కూడా మిత్రులు ఉన్నారు, నన్ను పోతే ఆడ కూడా తీసుకుంటారు అన్నట్టుగానే మాట్లాడిండు. ఆయనకు కూడా పోబుద్ది అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తలేరు, ఇటు ఉంచలేరు, అటు ఇస్తలేరు, అటు మంత్రి పదవే ఇస్తారన్నారు. యాక్చువల్గా మంత్రి పదవే ఎక్స్పెక్ట్ చేసిండు ఆయన. అది లేనప్పుడు కనీసం ఆయనకు అధ్యక్ష పదవాన్ని ఇస్తే ఆగుతాడేమో